పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్‌లో బయోకెమిస్ట్రీ ఏంటో గాని ఫిజియాలజీ క్లాస్‌లో భలే నిద్రొచ్చేది. హిస్టాలజీ క్లాస్‌లో ఇద్దరు ముగ్గురు అమ్మాయిల అనాటమీ బాగా ఇంప్రెస్ చేసింది. తీరా మూడో ఏడొచ్చేసరికి ఫోరెన్సిక్ జగన్నాథరావు గారు మార్చురీకి తీసుకెళ్ళి చివరకు మిగిలేది ఇదేరా అని చూపించేశారు. దాంతో పెథాలజీ స్పెసిమెన్ లాగా చలనం లేనట్టు అయిపోయాం అందరం. ఏవో తెలియని మైక్రో భయాలు పట్టుకున్నాయి. చదవండిరా అని ఫార్మకాలజీ మురళీకృష్ణ గారు ఎంత కీచు గొంతుతో అరిచినా తలకెక్కలేదు. ఇక ఈ ఎస్‌పీఎం రాజు గారు అమ్మాయిలు, అబ్బాయిల మధ్య సోషల్ బిహేవియర్‌ని ప్రివెంట్ చేస్తుండేవారు. అడిగితే మెడిసిన్‌లో అంతే అనేవారు. చివరికి ఒక అమ్మాయిని ఇష్టపడి ఫాలో అయితే తను ఆర్థోపెడిక్ ఓపీ దగ్గర ఆగింది. అక్కడి వాళ్ళని చూసి నా ఆవేశమూ ఆగింది. నాన్న లోన్స్ పెట్టి చదివిస్తుంటే బోన్స్ విరగ్గొట్టుకుని ఏం సాధిస్తాం అనిపించింది. అప్పటినుంచి చదువు మీద శ్రద్ధ పీడియాట్రిక్ డోసుల్లో మొదలైంది. టాన్సిలెక్టమీ కోసం లైట్లార్పిన ఈఎన్టీ ఆపరేషన్ థియేటర్‌లో జ్ఞానోదయమైంది. ఆఫ్థాల్మాలజీలోకి రాగానే కళ్ళు తెరుచుకున్నాయి. మెడిసిన్‌లోకి రాగానే థామస్ ఆల్వా ఎడిసన్‌లా ఫీల్ అయిపోయాను. సర్జరీ బుక్కు బెయిలీ లవ్‌ని లవ్లీగా బైండ్ చేయించి స్టైలిష్‌గా మోసుకుంటూ లైబ్రరీలో దూరేవాడిని. గైనకాలజీ పరీక్షల్లో ఫెయిల్ చేయడంలో పేరిందేవి గారు పేరెన్నికగన్నారు. తప్పించుకున్న సైనికుల్లో లక్కీగా నేనున్నానులెండి. ఆ బాధలో కొంతమంది ఏవో మందులు మింగేస్తే, ఇంకొంతమంది మందుతో ఆ బాధనే దిగమింగారు. స్వర్ణయుగం ఆరంభమైంది. దీన్నే కొన్ని ఏరియాల్లో హౌస్ ఏజెన్సీ అంటారు. మెడలో స్టెతస్కోపు, ఒంట్లో ఊపు, ఆకాశం వైపు చూపు. ఇవన్నీ ఈ యుగ పురుషుల లక్షణాలు. ఏదో అయిపోయిన ఫీలింగ్, ఏదేదో అయిపోతున్నామన్న థ్రిల్లింగ్. కొన్నాళ్ల పాటు అవకతవకగా ఇచ్చాక అర్థమైంది ఇంజెక్షన్ ఎలా ఇవ్వాలో. పెన్సిలిన్ ఇవ్వగానే పేషెంట్లు పడిపోవడాలు, ఇన్సులిన్ డోస్ ఎంత ఇవ్వాలో తెలుసుకోవడాలు, సిస్టర్ అని పిలుస్తూనే వాళ్ళతో మిస్టీరియస్గా మాట్లాడాలు, మెన్స్ హాస్టల్లో వెయిట్ లిఫ్టింగ్లు, ఉమెన్స్ హాస్టల్ ముందు వెయిటింగ్లు. వీటన్నిటి మధ్య స్వర్ణయుగం ముగిసింది. ఏంటి అయిపోయింది అనుకున్నారా? మేం కూడా అలానే అనుకున్నాం. పీజీ ఎంట్రన్స్ కోలాహలం మొదలైంది. అంతం కాదు ఇది ఆరంభం అని అప్పుడు అర్థమైంది. వైద్యులందరికీ గత స్మృతుల్లో గులాబీలే కాదు, గుణపాలు కూడా ఉంటాయి. మీ కొచ్చెలకోట జగదీష్.